మోదీ దుర్మార్గాలన్నీ బయటపడుతున్నాయి. ఇండో అమెరికన్ ట్రేడ్ డీల్ ప్రమాదకరం. యుద్ధానికి అంతా సిద్ధం కావాలన్న రాహుల్. 1000 కోట్ల వసూలు కోసమే రాహుల్ వచ్చారా? హామీల అమలుపై సమీక్ష కోసం వచ్చారా? ప్రజలకు సమాధానం చెప్పాలంటూ కేటీఆర్ ట్వీట్. పాకెట్ మనీ కోసమే రాహుల్ వచ్చారా? రాజకీయాల కోసమా, వసూళ్ల కోసమా? రాహుల్ పర్యటనపై బండి సంజయ్ ట్వీట్. తెలంగాణలో పర్యటించే హక్కు రాహుల్ కు లేదు. అధికారంలోకి వచ్చాక 6 గ్యారంటీలు మరిచారు. గడ్డపార పాలన కొనసాగుతోందన్న రామచందర్. ట్రంప్ హింసాత్మక చర్యలు మానుకోవాలి. మోదీ ఎదురు తిరిగితే ట్రంప్ యుద్ధానికి దిగుతారు. ప్రధాని ట్రంప్ కు బానిసగా మారారన్న నారాయణ. ఎమ్మెల్యే దామచర్ల వ్యాఖ్యలపై బాలినేని ఆగ్రహం. నాపై కావాలని అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. దమ్ముంటే నిరూపించాలని సవాల్. The biggest jewelry sale with flat 50% off is here. Yes, Joyalukas brings you flat 50% off on making charges for gold, diamond, polki and precious jewelry. Hurry, visit your nearest Joyalukas store now. ఖమేనీ చనిపోతే హైదరాబాద్ లో ర్యాలీలు చేస్తున్నారు. అభిమానం ఉంటే ఇరాన్ వెళ్లి ఓవేసి యుద్ధం చేయాలి. ఫ్లైట్ టికెట్స్ ఇస్తానంటూ రాజాసింగ్ ఆగ్రహం. సోంపేటలో ఏసీబీ దాడులు. అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ఇంట్లో తనిఖీలు. 1,84,000 నగదు స్వాధీనం. మరోసారి లక్షెట్టిపేటలో దొంగ నోట్ల కలకలం. పెట్రోల్ బంకులో మార్పిడికి ప్రయత్నం. 2 అదుపులోకి తీసుకున్న పోలీసులు. మన్యంలో భారీగా గంజాయి పట్టివేత. 2 చోట్ల తనిఖీలు చేసి స్మగ్లర్లను పట్టుకున్న పోలీసులు. 90 కిలోల గంజాయి స్వాధీనం. కెనడా ప్రధానితో ప్రధాని మోదీ భేటీ. ఇరు దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు. భారత్కు యురేనియం సరఫరా చేయాలని కెనడా నిర్ణయం. దేశీయ స్టాక్ మార్కెట్ల పతనం. 1800 పాయింట్ల నష్టంలో సెన్సెక్స్. నిఫ్టీ 550 పాయింట్ల పతనం. ఇరాన్ ఎఫెక్ట్ తో భగ్గుమన్న బంగారం, వెండి. హైదరాబాద్ లో 3,960 రూపాయలు పెరిగిన గోల్డ్. కిలో వెండి ధర 2,96,800 రూపాయలు.